ఇది ఎవ్వరు కొలువ లేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలల కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలల కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. భార్యాభర్తలయందు వికసించే ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. భార్యాభర్తలయందు వికసించే ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలం వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలం
వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసు ప్రభు ప్రేమ నిజంగా మారనిది. నిజంగా ఈ లోకంలో ఉన్న ప్రేమలు లైక్ అమ్మ నాన్న ప్రేమ, మన ప్రేమలైనా కానీ, ఇంకా మనుషుల ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, బంధువుల ప్రేమలు, ఇవన్నీ మారిపోతాయి. కానీ యేసు ప్రభు ప్రేమ మాత్రం ఎన్నటికీ మారదు. ఎందుకంటే ఆయన నిత్య సంకల్పం ఉంది మన పట్ల. జగతికి పునాది వేయబడక ముందే యేసు ప్రభువులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఈ భూమికి పునాదులు వేయబడక ముందే, ఈ జగతికి పునాదులు వేయబడక ముందే యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు తనలో. అంటే మనం ఆల్రెడీ జగతికి పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన వ్యక్తులం, ఆయన ద్వారా రక్షించబడిన వ్యక్తులం, ఆయన రక్తంలో కడగబడిన వారం, ఆయన చేత మనం కొనబడ్డాం. అంటే ఈ లోకంలో ఏ ప్రేమనైనా మనల్ని విడిచిపెట్టుకోవచ్చేమో కానీ యేసు ప్రభు ప్రేమ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. అంటే ఈ జగతికి పునాదులు వేయబడక ముందు ఈ ప్రేమ ఎప్పటికీ ఉండే ప్రేమ. మరణించిన తర్వాత కూడా మనల్ని యేసు ప్రభు పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అంటే ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టచ్చు, కన్న బిడ్డలు విడిచిపెట్టచ్చు, బంధువులు, మిత్రులు, ఇంకా మనకు తెలిసిన వారు, మనల్ని చాలా ప్రేమించే వాళ్ళు ఒక రోజున మనల్ని విడిచిపెట్టచ్చేమో కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ మనల్ని వదిలి వెళ్ళొచ్చేమో కానీ యేసు ప్రభు ప్రేమ మాత్రం ఎన్నటికీ విడిచిపెట్టదు. ఈ ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరికి ఆదరిస్తుంది. అంటే కల్వరిలో ఆయన కార్చిన రక్తం, సిలువ ప్రేమ, అది ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. అందుకే ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకుంటకు ఇది చెయ్యండి అని ప్రభు రొట్టె విచ్చుట గురించి, ఆయన ద్రాక్షరసం గురించి, అంటే శరీరం రక్తం గురించి చెప్తాడు. అంటే ఎందుకు దానికి అంత ప్రాముఖ్యతనిచ్చాడంటే ప్రభు దాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటామని. అనేకులు ఓన్లీ ఒక దినంన మాత్రమే క్రీస్తు సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని గుడ్ ఫ్రైడేస్ జరుపుకుంటారు. ఓకే, అది బాగుంది. కానీ ప్రతిరోజు మనం అది గుర్తు చేసుకుంటే మన జీవితం అనేది ఖచ్చితంగా ప్రభు చేత నడిపించబడుతుంది. ప్రభు మార్గంలో మనం నడిపించబడతాం. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ గొప్పది. ఏ వ్యక్తి కూడా మన కోసం తన రక్తాన్ని చిందించడు. ఏ వ్యక్తి కూడా మన కోసం తన ప్రాణాన్ని పెట్టడు. కానీ స్వయాన దేవుడై మన కోసం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిండు. స్వయాన దేవుడే వచ్చి
తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి మన కోసం తన ప్రాణాన్ని అర్పించిండు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన ఉంది. నిజంగా ఆ కల్వరిలో చూపించిన త్యాగం గాని, ఆ గొప్ప ప్రేమ గాని అది ఎవ్వరూ చూపించలేరు ఈ లోకంలో. ఇంత గొప్ప ప్రేమ మనకి ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఈ ప్రేమను మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదని ప్రభు మన జగతి పునాది, మనము ఆయనను ఏర్పరచుకోలేదు కానీ, మనం ఆయనను ప్రేమించలేదు కానీ, మొదట ఆయన్నే మనం ప్రేమించిండు. మొదట మనల్ని ఆయన్నే ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, నీతిమంతులుగా తీర్చిండు. కానీ మనంతట మనం మన క్రియల ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు. మనం చేసిన పనులను బట్టి మనం గొప్పవారం కాదు కానీ, ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం గొప్పవారం అయ్యాం. ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నిజమే, మనలో ఉన్నవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. అంటే ఈ లోకంలో ఉన్న అపవాది కంటే, ఈ లోకంలో ఉన్న ఇటువంటి వాని కంటే, సైతాని కంటే మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. ఎందుకు? ఎప్పుడు మనలోనికి ప్రభు వస్తాడంటే, మనం యేసుక్రీస్తుని అంగీకరించి ఈయన నా సొంత రక్షకుడు అని నువ్వు నమ్మినప్పుడు, ఆయన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది. నిజంగా నా పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ లోకంలో ఎవరు నా పాపాలను క్షమించలేరు. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు సమాధానం లేదు కానీ, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు పాప క్షమాపణ ఉంది. పాపంలో మనం మునిగిపోతుండగా ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని కల్వరిలో పెట్టాడు. తర్వాత ఆయన మన కోసం తిరిగి లేచి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఎలా అయితే లేపబడ్డాడో అలాగే మనం మరణించిన తర్వాత ఆయన వచ్చినప్పుడు మనం లేపబడి ఆయనతో మనం నిత్య జీవంలో మనం పాలు పొందుతాం. అంత గొప్ప ధన్యత ఇచ్చినాడు. అంటే ఏ క్షణం మనం మరణించిన యేసు ప్రభు దగ్గర మనం ఉంటామన్న నిరీక్షణ, ఆ విశ్వాసాన్ని ప్రభు మనకి ఏర్పరిచినాడు. ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప విశ్వాసం మనకి ఎక్కడ దొరకదు, ఎవ్వరిలో కనిపించదు. కానీ క్రైస్తవులమైన మనకు ఇంత గొప్ప ధన్యత ప్రభు ఇచ్చిండు, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిండు. అందుకే ఈ ప్రేమ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. మనం విడిచిపెట్టి పరుగులెత్తినా ఆయన అస్సలు వదిలిపెట్టడు. వదిలిపెట్టకుండా మనల్ని ఆయన మార్గంలో నడిపించి ఆయన రాజ్యానికి మనం చేర్చుకుంటాడు. అందుకే రక్షణ ఎన్నటికీ పోదు. కొంతమంది రక్షణ పోతుందేమో, రక్షణ పోతుందన్న భయం ఉండొద్దు. విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. విశ్వాసం అనేది మన క్రియలను బట్టి ఏర్పడుతుంది. మన క్రియలో మనం చూపించాలి విశ్వాసాన్ని. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు, క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. కొంతమంది క్రియల్లో చూపిస్తారు కానీ నిజంగా వారి లోపల విశ్వాసం ఉండదు. యేసుప్రభు నిజంగా ఉన్నాడు, అసలు పరలోకం ఉందా అని కూడా కొంతమంది క్వశ్చన్స్ ఇస్తారు. ఎవరంటే బాప్తిజం తీసుకుని రక్షించబడిన వారే. అంటే అంత అవిశ్వాసంలో ఉన్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. విశ్వాసం అనేది యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, నా పాపాలు క్షమించాడు. నిజంగా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి ఏ రోజు నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు. నువ్వు ఆయన రాజ్యానికి వారసురాలు. ఎప్పుడంటే ఆయన రక్తంలో కడిగి నీ పాపాలన్నీ నీవు కడుక్కున్నప్పుడే, నువ్వు ఆ పాపాలను క్షమాపణ అడిగినప్పుడే, నీవు ఆయన రక్తంలో కడగబడినప్పుడే నువ్వు ఆ రాజ్యానికి వారసుడువు, ఆయన కుమార్తెవు, కుమారుడువు అనబడతావు. ఈ గొప్ప భాగ్యం, ఒక దేవుణ్ణి మనం తండ్రి అని పిలిచే భాగ్యం మనకి ఇచ్చిన దేవుడికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మన రక్షణను కొనసాగిద్దాం. ప్రభు పేట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ప్రభు చిత్తం అయితే మనలా కలుసుకుందాం. వందనాలు.